హలో ఫ్రెండ్స్, ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ అనేది ఇచ్చింది. అలాగే ఒక 5 కట్స్ కూడా చేసింది భయ్య. మరి పుష్ప 2 యొక్క సెన్సార్ టాక్ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు ఈ సెన్సార్ బోర్డు పుష్ప 2 నుండి కట్ చేసిన 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం భయ్య. ఈ పుష్ప 2 మూవీ భయ్య టోటల్గా 3 గంటల 22 నిమిషాల 38 సెకండ్లు ఉంది. మరి 3 గంటల 22 నిమిషాల 38 సెకండ్లో రండి అనే వర్డ్ 3 సార్లు వచ్చిందంట భయ్య. మరి రండి అనే వర్డ్ని కట్ చేసి ఆ రండి అనే వర్డ్ ప్లేస్లో లపాకి అని పెట్టారంట. మరి ఎందుకు అనే డౌట్ మీకు కనుక వస్తే, నార్త్ ఇండియాలో అలాగే ఒరిస్సా, బీహార్ ఇటువంటి సైడ్లో రండి అనే పదాన్ని మన తెలుగు భాషలో ఎల్ అనే బూతుతో వాడతారంట భయ్య. అందుకే సెన్సార్ వాళ్ళు ఈ రండి అనే పదాన్ని అయితే తీసేసి ఈ రండి అనే వర్డ్ ప్లేస్లో లపకి అని చేర్చారనమాట. ఇక తెంగుద్ది అనే వర్డ్ కూడా వచ్చిందంట భయ్య, దాన్ని అయితే మ్యూట్ చేసేస్తారంట. ఇక దాని ప్లేస్లో ఎటువంటి వర్డ్ అనేది పెట్టలేదు. ఇక దేవుడి పేరును ఉద్దేశించి వెంకటేశ్వర్ అనే పదం అనేది వచ్చిందంట, దాన్ని భగవంతుడు అనే పదం కింద మార్చేశారంట. ఇక ఒక ఫైట్లో విలన్ యొక్క లెగ్ అనేది మన హీరో కట్ చేస్తారంట. మరి ఆ కట్ చేసిన దాన్ని CGతో కవర్ చేసి జూమ్ అవుట్ చేసేస్తారంట భయ్య కనిపించకుండా. అందుకని ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అనేది వచ్చింది. మరి సలార్లో ఈ లెగ్ కటింగ్ సీన్ కోసమే ఏ సర్టిఫికేట్ అనేది ప్రశాంత్ అనేది తీసుకున్నాడు. మరి ఆ లెగ్ కట్ని CGలో పెడితే సలార్కి కూడా U/A సర్టిఫికేట్ అనేది వచ్చేది. ఇక విలన్ యొక్క హ్యాండ్ కూడా కట్ చేసే సీన్ ఒకటి ఉందంట భయ్య. అయితే దాన్ని కూడా కట్ చేసి జూమ్ అవుట్ చేసి అది సీన్లో కనిపించకుండా సెట్ చేశారంట. మరి ఇందుకనే ఈ మూవీకి అయితే U/A సర్టిఫికేట్ అనేది వచ్చింది. మరి ఇదే తరహాలో ఎనిమల్లో ఒక షాట్ ఉంటుంది భయ్య. మరి దాంట్లో అయితే మన సందీప్ రెడ్డి వంగ కట్ చేయొద్దని చెప్పాడు. అందుకనే ఎనిమల్కి కూడా ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ కట్స్ అన్నీ పోను పుష్ప 2కి అయితే U/A సర్టిఫికేట్ అనేది వచ్చింది భయ్య. ఎందుకంటే భయ్య కొంతమంది ఏ సర్టిఫికేట్ ఉంటే చూడటానికి అంత ఇష్టపడరు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళటానికి ఇష్టపడరు. మరి ఏ సర్టిఫికేట్ ఉందంటే అది న్యూడిటీ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే రక్తపాతం ఎక్కువ ఉండొచ్చు, లేదంటే హర్రర్ యాక్షన్ ఎలిమెంట్స్ అనేవి భారీ లెవెల్లో టాప్ నాచ్లో ఉండొచ్చు అన్నమాట. ఇక U/A సర్టిఫికేట్ ఉందంటే ఫ్యామిలీతో మనం చక్కగా చూడొచ్చు. మరి U/A సర్టిఫికేట్ అనేది పుష్ప 2కి రావడం అయితే మంచి పరిణామం అని చెప్పవచ్చు. అలాగే సెన్సార్ టాక్ కూడా పుష్ప 2 పైన పాజిటివ్గానే ఉంది భయ్య. జాతర ఎపిసోడే 25 నిమిషాలు ఉంటుందంట. 25 నిమిషాలు కూడా అల్లు అర్జున్ యాక్టింగ్, మన DSP మ్యూజిక్, ఇక సుకుమార్ డైరెక్షన్ ర్యాంప్ ఆడించేస్తుందంట భయ్య. 3.5 గంటలు ఆల్మోస్ట్ యాడ్స్తో 3.5 గంటలు కూడా ఎక్కడ బోరు కొట్టకుండా 2.5 గంటల సినిమా చూస్తున్నామా అనే విధంగా మనకైతే అనిపిస్తుందంట. అలాగే 3 నిమిషాలు ఎటువంటి టేక్ లేకుండా ఎటువంటి కట్ లేకుండా సింగిల్ షాట్ అనేది ఒకటి ఉంటుందంట. ఈ షాట్ ప్రత్యేకించి సుకుమార్ శ్రద్ధ పెట్టి తీసాడంట. ఈ షాట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ అయితే ర్యాంప్ ఆడించేస్తుందంట భయ్య. అది కూడా ఒక బెస్ట్ మూమెంట్ కింద ఈ మూవీలో అయితే నిలుస్తుందంట. అలాగే ఫుల్ యాక్షన్తో ఎమోషన్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని అయితే దింపాడంట భయ్య సుకుమార్. యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, ఎమోషన్కి ఎమోషన్ ఉంటుంది, సెంటిమెంటు, అలాగే ఎవరికైతే మాస్ ఆడియన్స్ కావాలో అటువంటి పాటలు, జాతర సీన్లు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ పుష్ప 2 అయితే భారీగానే హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. సెన్సార్ టాక్ను బట్టి చూస్తే భయ్య పుష్ప 2 అయితే బ్లాక్ బస్టర్ బొమ్మ అనే విధంగా టాక్ అయితే బయటకు వస్తుంది. అయితే నాకు కొంచెం భయం ఉన్న విషయం ఏంటంటే ఈ మూవీ రన్ టైం అనేది బాగా ఎక్కువ ఉంటాం. మరి ఆ రన్ టైం అంతా కూడా ఎంగేజ్ చేసే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టుగా లాగీ సీన్లు చాలా ఉన్నాయి, అటువంటి లేకుండా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో వెళ్ళిపోతే 3.5 గంటలు కూడా హ్యాపీ అయిపోయాం. మరి డే 1 ఈ మూవీకి ఎంతవరకు రావచ్చు, లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు, మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ అయితే చేయండి.